హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు సండే కదా, ఇక ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక మా అంశుగాడు అయితే ఇక సండే అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంది. ఇక ఇందాకే వచ్చింది. ఇక మస్తు ఆకలి అవుతుంది మమ్మీ అని అంటే, ఇక బాలామృతం కేక్ అయితే ప్రిపేర్ చేసిన నేను. ఇక అది ఉండే, ఇక ఇద్దరం అయితే బాలామృతం కేక్ అయితే తినేసినాము. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక నేనైతే ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఇక మాకు నైట్కి డిన్నర్లోకి ఇక కర్రీ ఏం లేదనేసి ఇక నేను దొండకాయ టమాటా కర్రీ వేద్దామని అనుకున్నా. ఇక అందుకోసం అనేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. ఇక మా అంశుగాడైతే మా అన్వి గారిని అయితే ఆడిపిస్తాను అనమాట. ఇక ఎంత ఆడిపించినా ఒక్కొక్క అన్న అయితే వేసి ఉంచుతా, ఎందుకంటే ఇద్దరు కలిసి ఏం చేస్తారో అనేసి భయము. మళ్ళీ ఒకవేళ వాళ్ళ చెల్లెని ఏమన్నా కొడుతుందా అనేసి అయితే భయం అవుతుంది. కొట్టదు కానీ ఇక ఒక సైడ్ ఉంటుంది కదా ఇక మనకు అట్లా భయము. ఇక నేనైతే ఒక సైడ్ కర్రీ వండుకుంటా. ఇక మా పిల్లలిద్దరికి స్నానం చేపిద్దాం అనేసి అయితే ఇక వాటర్ అయితే పెట్టేసిన. ఎందుకంటే ఇక మా మామనైతే ఆంజనేయ స్వామి మాలేసిండు, అందుకని ఇక మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు అయితే కంపల్సరీ చేయాలి కదా. ఇక మా పిల్లలిద్దరికైతే ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఇస్తున్నా. ఇక మాంచగానికి అయితే ఇప్పటికి నేనే తినిపించాలి. అస్సలు అంటే అస్సలకే తినదు, నేనే తినిపించాలి. ఇక మాంచగానికి తినిపించినాక ఇక మా అన్విగానికి కూడా ఉగ్గు అయితే పెట్టేస్తున్నా. ఇక ఇద్దరు కంప్లీట్ అయినాక ఇక నేనైతే నా డిన్నర్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేస్తున్నా. వైట్ రైస్ అండ్ దొండకాయ కర్రీ. మీరేం తిన్నారనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.